Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్లో ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ సెకండ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. ట్యూన్డ్ సర్క్యూట్ అంటే ఏంటి, ట్యూన్డ్ యాంప్లిఫైయర్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్ కూడా చేశాను, బట్ దిస్ ఈజ్ జస్ట్ ఎ రీక్యాప్. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఇంట్రొడక్షన్ వీడియో ఒకసారి చూడండి, విజిట్ ఇన్ మై ఛానల్. సో ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ అనేది 2 types, స్మాల్ సిగ్నల్, లార్జ్ సిగ్నల్. నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ అనేది అగైన్ 3 types, సింగిల్ ట్యూన్డ్, డబుల్ ట్యూన్, స్టాగర్ ట్యూన్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్. So an amplifier circuit with a single tuner section being at the collector of the amplifier circuit is called single tuned amplifier. సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్ అంటే దానికి సింగిల్ ట్యూనర్ సెక్షన్ ఉంటుంది. ట్యూనర్ అంటే ఏంటి, LNC కంటైనింగ్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ ట్యూన్డ్ సర్క్యూట్. అంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఉంటే దాన్ని ట్యూన్డ్ సర్క్యూట్ అంటారు. సో ఇది కలెక్టర్ దగ్గర ఉంటే, యాంప్లిఫైయర్లో కలెక్టర్ దగ్గర ఉంటే దీన్ని సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్ అని అంటాం. బేస్కి ట్రాన్సిస్టర్ ఇస్ టేకెన్, 2 కెపాసిటర్ C1, C2, ఇది కప్లింగ్ కెపాసిటర్ R1, R2, RE, లోడ్ రెసిస్టెన్స్. సో in single tuned amplifier shown in the figure, resistors R1, R2, RE are called biasing resistors, which is necessary to keep the Q point exactly center of the load line. R1, R2, RE అనేది బయాసింగ్ రెసిస్టర్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే క్యూ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ది లోడ్ లైన్ మీద ఉండడానికి మనం ఈ బయాసింగ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాము. అండ్ మనము ఎమిటర్కి రెసిస్టర్ ఇచ్చినాం కాబట్టి R1, R2 అనేది బేస్కి ఇచ్చినాం. కలెక్టర్ దగ్గర మనం ఏ రెసిస్టర్ ఇవ్వలేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్టర్ రెసిస్టర్ మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ప్యారలల్లీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవి రెండు ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి. యూజింగ్ ది ఇండక్టర్ అండ్ కెపాసిటర్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ద వాల్యూ ఆఫ్ LNC is selected in such a way that resonant frequency is equals to the frequency to be selected. LNC వాల్యూ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే F0 అంటే రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ, అది మనం కావాల్సిన ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చే. నెక్స్ట్ ద కెపాసిటర్ C1 is ఇన్పుట్ కప్లింగ్ కెపాసిటర్. C1 అనేది ఇన్పుట్ కప్లింగ్ కెపాసిటర్ విచ్ కపుల్స్ ద ఇన్పుట్ టు ది బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. ఇచ్చిన ఇన్పుట్ని బేస్కి కపుల్ చేస్తుంది, బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్కి కపుల్ చేస్తుంది. అండ్ కెపాసిటర్ C2 ఈజ్ అవుట్పుట్ కప్లింగ్ కెపాసిటర్. ఇది అవుట్పుట్ కప్లింగ్ కెపాసిటర్, అవుట్పుట్ని లోడ్ రెసిస్టర్కి ఇస్తుంది. అండ్ ఇక్కడ CE ఉంది. CE ఏంటి, ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ విచ్ బైపాసెస్ ది ఎమిటర్ కరెంట్ టు ది గ్రౌండ్. ఎమిటర్ నుంచి వచ్చే కరెంట్ని డైరెక్ట్ గ్రౌండ్కి పంపిస్తుంది అండ్ ఇంక్రీజెస్ వోల్టేజ్ గెయిన్ ఎట్ ది అవుట్పుట్. The operation of the circuit is radio frequency which is to be amplified is given to the base of the transistor through coupling capacitor C1. ఏదైతే మనం యాంప్లిఫై చేయాలనుకుంటున్నామో అది C1 నుంచి బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ Qకి మనం ఇవ్వాలి. The value of the resonant frequency is equals to the frequency which is to be amplified. సో రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే by adjusting LNC values. Resonant frequency is given by F0 equals to 1 by 2 pi under root LC, where resonant frequency of the circuit ante F0 is equals to the input frequency and maximum output is available across the load resistor RL. మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూస్తే the graph is between gain and ఫ్రీక్వెన్సీ. సో లోవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గ్రాఫ్ డిక్రీజ్ అవుతుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గ్రాఫ్ డిక్రీజ్ అవుతుంది. బట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర పీక్ వాల్యూ ఉంటుంది, AV మ్యాక్స్. ఇక్కడ FL, FH అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ 0.707 AV మ్యాక్స్. ఇట్ ఈస్ బేసికలీ ద గ్రాఫ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ voltage gain.
At the frequency f0, we will get the maximum amplification. f0 is called resonant frequency. Amplify the frequency equally as well as the fl as well as fh range. Bandwidth ki formula higher frequency minus lower frequency. The points A and B are called half power points, where the power required is half of the max value to produce voltage gain, and this is drawn by చెప్పానుగా 0.707 of the AV max value. అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్ ఏంటంటే హై గెయిన్ వస్తుంది, అవుట్పుట్ దగ్గర హై గెయిన్ ఉంటుంది. సింపుల్ బ్యాండ్ పాస్ సర్క్యూట్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది సింగిల్ ట్యూన్కి హై ఉంటుంది. ఇట్ ఈస్ వెల్ సూటెడ్ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్స్. అండ్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. f0 ఈక్వల్స్ టు f5 ఇన్పుట్ సిగ్నల్, రిజల్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. డిసడ్వాంటేజెస్ వచ్చేసి నారో బ్యాండ్ విడ్త్, పొటెన్షియల్ ఇన్స్టెబిలిటీ, ద బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ఇఫ్ ది డిజైన్ బికమ్స్ కాంప్లెక్స్. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్. మీకు కనుక వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.